నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ప్రాసెస్ లేకపోయే ముందుగా 15 మిర్చీలను తీసుకున్నాను. ఇక్కడ ఇలా చిన్నగా ఉండే మిర్చీలను తీసుకుంటే కనుక ఇవి కారం ఎక్కువ ఉంటాయండి. మీరు కారం బాగా తినే వాళ్ళైతేనే ఇలాంటి మిర్చిని తీసుకోండి. కారం తినలేము అనే వాళ్ళైతే కనుక కొంచెము మిర్చి బజ్జీ కోసమని సపరేట్గా లావుగా వస్తాయి మిరపకాయలు, ఆ మిరపకాయలతో చేసుకోండి. ఇవి తొడిమలు ఉండేటట్లు చూసుకోండి. ఇక్కడ మాకు ఇంట్లో ఉన్న దాంట్లోనే చేసేస్తున్నాము. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా వన్ సైడ్ కట్ చేసుకొని ఇలా సీడ్స్ అన్నీ తీసేసుకోండి. ఇవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి మేము మొత్తం సీడ్స్ అన్నీ తీసేస్తున్నాము. ఇలా అన్నీ తీసేసిన తర్వాత సీడ్స్ ఇవంతా ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఇంకా ఎక్కడైనా సీడ్స్ ఉంటే మొత్తము పోతాయి ఇలా వాష్ చేసుకోవడం వల్ల. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇవి సపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ కోసమని ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్ని, అలాగే దీంట్లోకి ఈ స్టఫింగ్కి మాత్రమే సాల్ట్ని తీసుకుంటున్నానండి. మీరు మళ్ళీ శనగపిండి మనం మిక్స్ చేసుకునేటప్పుడు దానికి సరిపోయేంత తీసుకుంటాం కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. ఇలా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని మనం ముందుగా కట్ చేసి సీడ్స్ తీసుకున్న మిర్చిలోకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని మిర్చిలోకి స్టఫ్ చేసుకొని ఇదంతా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిర్చి వేయడానికి పిండిని రెడీ చేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక 300 గ్రామ్స్ శనగపిండిని తీసుకున్నాను. అలాగే ఒక చిటికెడు వంట సోడా, టేస్ట్కి తగినంత సాల్ట్ని తీసుకుంటున్నాను. ఇదంతా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ యాడ్ చేయడం వల్ల ఒక్కోసారి లూజ్గా అయిపోతుంది పిండి. అలా కాకుండా ఇలా కొన్ని యాడ్ చేసుకుంటా ఉంటలు లేకోకుండా చూసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పిండి గట్టిగా ఉంటే కనుక మిర్చి సరిగ్గా కుక్ అవ్వదండి. అలా అని చాలా లూజ్గా కూడా ఉండకూడదు. మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనము ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టుకోండాలండి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్ని ఒక గంటెడు తీసుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేయాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసి మిక్స్ చేయడం వల్ల బజ్జీలు ఎక్కువగా నూనెను లాగవు. అలాగే బజ్జీలు కాలిన తర్వాత క్రిస్పీగాను అలాగే లోపల సాఫ్ట్గాను ఉంటాయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి స్టఫింగ్ చేసుకున్న మిర్చీలని పిండిలో ముంచి ఆయిల్లోకి వేయాలండి. ఇది సిమ్లో కాకోకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి బాగా కుక్ చేసుకోవాలండి. అప్పుడే బజ్జీ లోపల మిరపకాయ అంతా బాగా కుక్ అవుతుంది. అలాగే మనము హైలో పెట్టాము అనుకో లోపల మిరపకాయ కుక్ అవ్వదు, బయట శనగపిండి మాత్రమే కుక్ అయిపోతుంది. అవి అంత టేస్టీగా ఉండవు. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మన బజ్జీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇవి కట్ చేసి దీంట్లోకి కొన్ని ఆనియన్స్ని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని, అలాగే కావాలంటే మీరు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటాయి. ఈ బజ్జీలు అండ్ ఉగ్గాని కాంబినేషను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి ఎలా తయారు చేసుకోవాలో. అంతేనండి, మన బజ్జీలు రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.